హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నియాస్ డైరీస్. ఈరోజు పొద్దున్న లేచి అయితే రెడీ అయిపోయిన కాలేజ్కి పోవడానికి వెళ్ళిపోయినాను కాలేజ్కి. ఫైనల్గా ఫస్ట్ గేట్ దగ్గర సెక్యూరిటీ అంకుల్ ఆపి ఐడి డాలో అమ్మ ఐడి డాలో అని అంటాడు. అసలు పొద్దున్న లేచి అంత కష్టపడి రెడీ ఎవరో కాలేజ్కి నేను ఎందుకు పోతా అనుకున్నాను. ఆడొక 10 నిమిషాలు లొల్లిపడ్డా, పోయి బయోమెట్రిక్ వేసేసినాను. ఆడొక 5-10 నిమిషాలు అవుతుంది. 4 ఫ్లోర్లు మాకు క్లాస్కి పోవాలంటే కష్టంగా ఎక్కినాం. పొద్దున్న చేసిన బ్రేక్ఫాస్ట్ ఎనర్జీ అంటే ఆల్మోస్ట్ అన్నీ డెడ్ అయిపోతుంది అనమాట. ఇక ఫైనల్గా క్లాస్కి అయితే వెళ్ళిపోయి లాస్ట్ బెంచ్లో కూర్చోగానే మళ్ళీ ఫస్ట్ బెంచ్లో కూర్చోబెట్టి క్లాస్ చెప్పింది. ఇక ప్రతి ఒక్క క్లాస్కి బయటికి వచ్చి తిరిగి ముచ్చట్లేసి పోవాలన్నమాట. అదే మా రీచల్. కష్టంగా 2 క్లాసులు విన్నాం. అది కూడా ఎందుకో కాదు, చెప్తా వినండి. 75% అటెండెన్స్ లేకపోతే మిచ్ రానియమని చెప్పేసినారు గట్టిగా. అందుకే ఇక ఎట్లయినా క్లాస్ తినాలి అటెండెన్స్ కోసం అని చెప్పి విన్నాం 2 క్లాసులు. ఇక 10 మినిట్స్ బ్రేక్ వచ్చిందని చెప్పి నార్మల్గా మా ఆడిటోరియం దగ్గర తిరిగేసి వద్దామని చెప్పి పోయినాం. కానీ అనుకోకుండా ఏమైందంటే ఇక ఏం పోతాంలే అనే ఫీలింగ్ ఒక్కసారి ఒకరికి వచ్చింది అనుకో, ఇక అందరిని ఆపేస్తారు. సేమ్ అట్లనే ఆపేసినారు. ఇక ఆపేసినాక ఆడిటోరియం దగ్గర కూర్చొని ఒక ½ అన్ అవర్ లొల్లి పడ్డాం. దేనికంటే ఏడికి పోదాం, తిన్నికి ఏడికి పోదాం అని చెప్పి డిస్కషన్ ½ అన్ అవర్ వేసినాక ఫైనల్గా ఫాస్ట్ ఫుడ్ అయితే వెళ్ళాక గమ్మున కూర్చుంటే అది మా గ్యాంగే కాదు, ఏదో ఒక చిల్లర కథలు పడాలి. అందుకే పెన్ ఫైట్ ఆడతారు కదా అందరూ. సో అట్లా వీళ్ళు ఫోన్ ఫైట్ ఆడినాడు. తర్వాత మధ్యలో ఒక ఆయనకు భయం అయింది, ఫోన్ ఇలా పలిగిపోతుందో అని చెప్పి ఇక లాస్ట్కి ఆపేసి ఫుడ్ తినేసి వచ్చే వరకు 45 మినిట్స్ లేట్ అయింది. 45 మినిట్స్ లేట్ అయినందుకు ఒక 10 మినిట్స్ కోటింగ్ అయింది మ్యామ్తో. దాంతో ఇక 3 hours కష్టంగా కూర్చున్నాం ల్యాబ్లో. ఎందుకంటే చేయకపోతే ఇంటికి పంపానని చెప్పింది. సో 4:30 వరకు కూర్చొని కష్టపడి చేసేసి ఇంటికి పోయేటప్పుడు చిన్నగా చాయ్ తాగేసేసి వెళ్ళిపోయినాం. సో దిస్ ఇస్ నెక్స్ట్ వ్లాగ్లో నా కాలేజ్ టూర్ చేస్తాను. సో డోంట్ మిస్ మై నెక్స్ట్ వ్లాగ్. రైట్ మళ్ళీ ఉంటాయిగా.